హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమి వుడ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో బొన్ని కోమా స్పిరిట్ బాల్లోకి వెళ్ళిన తర్వాత కోమా యొక్క చిన్నతనాన్ని చూస్తూ ఉంటుంది. పాస్ట్లో ఏం జరిగిందో తెలియదు కానీ కోమా అలా ఏడుస్తూనే ఉంటాడు. అప్పుడే కొంతమంది వ్యక్తులు వీడిక్కడే ఉన్నాడు రండ్రా, ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా, ఏ యతవ నాటకాలు చేయకుండా మాతో పాటు రా. కోమా మాత్రం నాకు అది అక్కర్లేదు, నేను ఎక్కడికే రాను అంటున్నా. ఓర్మోయ్, నువ్వు మాతో పాటు రావాలి. ఇక అలా కోమాని రెండు చేతులు పట్టుకుని లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కోమా నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, ఎవరైనా నాకు హెల్ప్ చేయండి, నేను ఇంతకు మించి తట్టుకోలేను అని కోమా బాధపడుతూ ఉంటే, ఎరా పిల్ల కుంక, నువ్వు వెనక్కి తిరిగి రావాలి. నువ్వు కానీ తప్పించుకోవాలని చూస్తే మేము అందరం నిన్ను చంపకుండా వదలం. కానీ నేను వెనక్కి తిరిగి రావాలనుకోవడం లేదు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి, నేను ఇంతకు మించి తట్టుకోలేను. కోమా ఎంతలా బతిమాలుతున్నా అవేమీ పట్టించుకోకుండా వారు కోమాని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక ఇదంతా దూరం నుంచి చూస్తున్న బోన్ని వారిని ఆపడానికి వెళుతూ ఉంటుంది. ఇక అప్పుడే కోమాని అందరూ కలిసి చితకబాదుతూ ఉంటారు. అది చూసిన బొన్ని వారిని ఆపడానికి ఎంతో వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది కోమా యొక్క మెమరీస్ కాబట్టి అక్కడ ఉండి చూడడమే తప్ప అంతకు మించి ఏమీ చేయలేకపోతుంది. ఇక కోమా అందరినీ పక్కకు దోసి, నేను ఎక్కడికి రాను, నన్ను ఇక్కడే వదిలేయండి, నన్ను ఇక్కడ ఎందుకు చంపకూడదు, వెనక్కి వెళ్ళినా అలాగైనా చనిపోతాను కదా. ఇక అందరూ కర్రలతోని కాళ్ళతోటి కోమని తన్నుతూ ఉంటారు. అది చూస్తున్న బొన్ని ఆపడానికి ప్రయత్నించాలనుకుంటుంది. కానీ ఆమె అక్కడ చూడడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి. అలా బొన్ని తన తండ్రి అయిన కోమను కొట్టడం చూస్తూ ఉండగానే కోమ యొక్క స్పిరిట్ బాల్ నుండి బయటపడుతుంది. మరొక పక్క కోమ రెడ్ లైన్ పోర్ట్ కాడ ఆ రెడ్ లైన్ ని దాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మెర్విన్స్ ఆ రెడ్ లైన్ పోర్ట్ కోమాని దాటనివ్వకుండా షూట్ చేస్తూనే ఉంటారు. అక్కడే ఉన్న నేవీ అధికారి, బార్తులోమియో కోమా రెడ్ లైన్ ని అధిరోహిస్తున్నాడు, ఇప్పుడు మేరీ జాయ్ వైపే వెళ్తున్నట్లు తెలుస్తుంది, అతన్ని మేరీ జాయ్లోకి ప్రవేశించకుండా ఆపాలి. ఒకవేళ ఇదిగానే జరిగిందంటే నేవీ ప్రతిష్ట అంతా మసిబూసినట్టు అవుతుంది. ఇక ఇలా ఉండగా బొన్ని తన తండ్రి యొక్క జ్ఞాపకాలను ఇంకోసారి చూపించమని వేడుకుంటూ ఉంటుంది. మరొక పక్క పైథాగోరస్ స్టెల్లాని వెతుకుతూనే ఉంటాడు. అప్పుడే వెనక నుంచి అడుగు శబ్దాలు రావడంతో తిరిగి చూస్తాడు. కానీ అది భ్రమై ఉండొచ్చని మళ్ళీ వెళుతూ ఉండగా అడుగు శబ్దాలు రావడంతో, స్టెల్లా నువ్వేనా, బయటకు రా అంటే అప్పుడే వేగంగా పైథాగోరస్ పైకి ఎవరో దాడి చేస్తారు. అది పెద్దగా పేలడం వల్ల శాఖ, ఇంకా పేర్లు జరుగుతున్నాయి, ఎవరై ఉంటారు, హే ఎవరైనా ఆ పేర్ల గురించి చెప్పండి. పైథాగోరస్ ఉన్నావా పోయావా, రెస్పాండ్ అవరా. పైథాగోరస్ ఏమైందరా నీకు. ఒక పక్క చోపర్ నామి లూఫీ చెవిలో ఎలాగున్నామంటూ అరిచి పెడుతూ ఉంటారు. ఇక్కడ అంతా బాగానే ఉంది, ముసలి వేకప్పకి ఇంకా తిరిగి రాలేదు. నామి ఏమో జోరో అక్కడే ఉన్నాడా అంటే, ఉన్నాడు, చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాడు, వాడిని ఎక్కడికి వెళ్లకుండా నియంత్రించు, లేకపోతే వాడిని వెతుక్కోవాల్సి వస్తుంది. నాకు అర్థమైంది అని లూఫీ అంటే ఇక అక్కడ నుంచి వారి కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. మరొక పక్క గమ్మునత్తల ద్వారా శాఖ ఏం జరుగుతుందో అని ట్రాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఆ పొగలో ఒక నీడ కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ చూపించమని ఆ గమ్మునత్తిని అడిగినప్పుడు అది వెంటనే అటువైపుగా తిప్పగానే ఆ నీడలో ఉన్న వ్యక్తి దానిని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇక అలా చేయడంతో అక్కడ కమ్యూనికేషన్ శాఖతో కట్ అయిపోతుంది. లూఫీ ఏమో ఓసప్ నామి సాంజీతో కనెక్ట్ అవ్వాలని చూస్తాడు. కానీ అవి ఏమీ పని చేయవు. అప్పుడే జోరో, ఏమైంది లూఫీ, కమ్యూనికేషన్ సరిగ్గా పనిచేయడం లేదు, నువ్వేమన్నా పగల కొట్టేసావేమో. లేదు నేను అలా చేయలేదు. మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు, ఒక నిమిషం హెల్మెట్ గాని చూసొస్తా, నువ్వు మాత్రం అక్కడి నుంచి కదలకు. సరే నోరు మూసుకొని పో. అయితే మరొక పక్క గమ్మునత్తల్ని ఎవరో నాశనం చేస్తూ ఉంటారు. మరొక పక్క థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ ఏలో ఎడిషన్, నామి, బ్రోక్ వేగపంక్ని వెతుకుతూ ఉంటారు. ముసలోడు కనిపించడు కానీ నామికి కావలసిన డైమండ్స్ మాత్రం కనిపిస్తాయి.
అంతే ఇంకా వాటిని మూట కట్టి రెడీగా పట్టుకెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ అవి చాలా బరువుగా ఉండడంతో ఎడిషన్ని తెచ్చేయమంటుంది. వాడేమో నా వల్ల కాదంటాడు. ఇక ఏం చేయాలో తెలియక వాటిని అక్కడే వదిలేసి మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ ముసలోని వెతకడానికి. మరొక పక్క చాపర్, అట్లస్, రాబిన్ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఏలో వేగపంకని వెతుకుతూ ఉంటారు. అక్కడ వెతుకుతున్నప్పుడు రాబిన్కి పరిశోధన చేస్తున్న వాటిని చూసి ఇవి వేగపంకేనా అంటే అట్లస్ కాదు, ఇది ఒక ఆర్గనైట్, ఇది ఒక కృత్రిమ అవయవం, ఈ ఔషధం భవిష్యత్తుకు ఎంతో కీలకమైన సాంకేతికత అనడంతో చాపర్ ఏమో మీరు అవయవాలను తయారు చేస్తున్నారా అంటే రాబిన్ ఇది నిజంగా అద్భుతమైన సాంకేతికతే అంటుంది. ఇక సాంజీ మరొక పక్క స్ట్రెస్సీ వెనకాల పిచ్చుకొక్కలా తిరుగుతూ ఉంటాడు. ఏ ఒక్క రోజు కూడా నేను మీతో ప్రయాణం చేస్తాననుకోలేదు. మీరు మామ్స్ పార్టీలో ఉన్నారు కదా, నువ్వు నిజంగా చూపు ఉన్నవాడివి. ఇంత అందమైన స్త్రీని నేను ఎలా గమనించకుండా ఉంటాను? ఆ క్షణం నుండి నేను నీ సేవకుడిని, దయచేసి నన్ను కుక్క అని పిలవండి చాలు, అలా వాలిపోతాను. ముందు సీరియస్గా స్టెల్లాను వెతుకుతాం సరేనా సిల్లీ బాయ్? ఇక ఇక ఈ దరిద్రను చూడలేకపోతున్నాను. సాంజీ ఒక కుక్క పిల్లలా తయారయ్యాడు. అయితే వీళ్ళు సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ బిలో ఉంటారు. ఇక అప్పుడే మరొక బ్లాస్ట్, దానికి కారణం స్నేక్. మరొక పక్క సాకాకి ఎవరితోనే కనెక్షన్ లేకపోవడంతో ఏమైందిరా మీ అందరికీ? ఎడిషన్, లిలిత్, యోర్క్ ఎవరైనా ఉన్నారా లేదా? రెస్పాండ్ అవ్వరా? ఏమైంది? ఇక అప్పుడే లూఫీ వచ్చి సాకని ఏమైంది అంటే నేను ఎవరితోనే కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాను. అవును, నేను కూడా 5 నిమిషాల నుంచి మా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాను కానీ కట్ అయిపోతూ ఉంది. కానీ నేను మాత్రం దీనిని ఏమీ పాడు చేయలేదు. నిజంగానా? నేను నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మరేట్రా బాబు? సరే అర్థమైంది, ఇలా వచ్చి చూడు. అక్కడ మానిటర్లో చూసుకుంటే ప్రతి గమనత యొక్క కనెక్షన్ కట్ అయిపోతూ ఉంటుంది. లూఫీ ఏం జరుగుతుంది అంటే సాకా ఎవరో ఇదంతా చేస్తున్నారు ఏంటి? ఇక అప్పుడే మరొక వైపు ఫ్రాంకీ, ఓసప్, యోర్క్, లిలిత్ థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ సిలో వేగపంక్ని వెతుకుతూ ఉంటారు. ఓసప్, ఈ ముసలోడు ఎక్కడికి పోయాడ్రా? మనం ఇక్కడి నుంచి బయట పడకపోతే గవర్నమెంట్ మనల్ని పట్టుకుంటుంది. అయితే దీనిని యూజ్ చేద్దాం. ఏంటది? ఇది బబుల్ గన్. బబుల్ గన్నా? దీనిని ఉపయోగించి ఎటువంటి అటాక్నైనా మళ్ళీ తిరిగి వారిపైకే అటాక్ చేయవచ్చు. వారి అటాక్ని వారికే తిరిగి కొట్టడమా? వింతగా ఉంది. దీనిని మీరు ఎలా ఉపయోగించాలో ప్రదర్శించమంటారా? నిజంగా చూపిస్తావా అని ఫ్రాంకీ అంటే వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే యోర్కు దేనినో చూసి వారిని కూడా వచ్చి చూడమంటుంది. అందరూ కూడా స్టెల్లా కనిపించిందా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ అంతా ధ్వంసమై ఉంటుంది. అది చూసి ఇంకా ఎవరైనా ఎనిమిస్ ఉన్నారా ఏమిటనే ఆలోచనలో పడుతూ ఉండగా అప్పుడే అక్కడ పైథాగోరస్ యొక్క బాడీ పడిపోవడం చూసి అందరూ దగ్గరికి వెళ్ళి చూస్తే వాడికి తల ఉండదు. లలిత్ ఏమో నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయే ఆ పైథాగోరస్ అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళ వైపుకి ఎవరో నడుచుకుంటూ రావడం గమనించిన ఓసప్ యాక్షన్కి సిద్ధమవుతాడు. అది ఎవరో కాదు, పైథాగోరస్ యొక్క తల. ఫ్రాంకీ బాడీని విడిచిపెట్టి ఇలా ఎలా అంటే పైథాగోరస్ ఇదంతా నాకు జుజుబి అంటాడు. ఇక్కడ ఏం జరిగిందనే దాని మీద పైథాగోరస్ వాళ్ళకి కన్వర్జేషన్ చేస్తూ ఉంటాడు. ఇక అంతా బాగానే ఉంది. యోర్క్ ఎక్కడికి పోయిందని అడిగితే యోర్క్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఈ ఎడిషన్ ముందుగానే ఆర్డర్ వేసి అంతా ఆపేశాడు కదా, మరి ఎందుకు ఇంకా బయటే తిరుగుతున్నావు? ఎంత ముద్దొచ్చేస్తున్నావో అని తల నుమురుతూ ఉంటుంది. అప్పుడే లిలిత్ యోర్క్ని నువ్వు అక్కడేం చేస్తున్నావు అంటే నేను ఒక అందమైన పాపతో మాట్లాడుతున్నాను. అప్పుడే స్నేక్ అని రివీల్ అవుతుంది. వెంటనే స్నేక్ ప్రేమ అనేది మధురమైనది అని యోర్క్ని రాయలా మార్చేస్తుంది.